ఇంతలోనే ఉగ్రదాడిలో శుభం బలయ్యాడు. తన కళ్ళ ముందే భర్తను చంపేయడంతో అశాన్య హతాశురాలైంది. అప్పుడే గుర్రాలపై కొండపైకి చేరుకున్నాం. ఓ వ్యక్తి మా వద్దకు వచ్చి మీరు హిందువా ముస్లిమా అని అడిగాడు. అతను జోక్ చేస్తున్నాడని అనుకుని నవ్వేశాం. కానీ అతను మళ్ళీ అడిగాడు. మేము ముస్లింలం కాదని చెప్పగానే గన్ తీసి శుభంను తలపై కాల్చాడు. నన్ను కూడా కాల్చేసి ఉంటే బాగుండేది అంటూ అశాన్య వాపోయారు. స్పష్టంగా అక్కడ హిందువా ముస్లిమా అని అడిగి చంపారు. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి కలీమా చదివి బ్రతికిపోయాడు, ఒక వ్యక్తి చదవలేక బలైపోయాడు. రెండు వార్తలు పక్కపక్కన ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి జరిగిన సమయంలో అస్సోం యూనివర్సిటీలో బెంగాలీ బోధించే ప్రొఫెసర్ దేబాశీష్ భట్టాచార్య కూడా తన కుటుంబ సభ్యులతో అక్కడే ఉన్నారు. ఆయన ఎన్డీటీవీతో మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఘటన వివరాలను వెల్లడించారు. బైసరన్ అందాలను వీక్షిస్తున్నాం. పర్యాటకులు గుంపులుగా ఉన్నారు. తొలుత తుపాకీ పేలిన శబ్దాలు వస్తే అటవీ శాఖ అధికారుల చర్య అనుకున్నాం. కాసేపటికి ఓ సాయుధుడు ముసుగు ధరించి మాకు కొంత దూరంలో ఉన్న జంటతో మాట్లాడాడు. అప్పటికీ అతన్ని అటవీ శాఖ అధికారిగానే భావించాం.